అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం. రామాయణంలోని అయోధ్యకాండలోని తరువాయి కథ. వీధిలో పౌరులందరూ దైన్యంతో నిలబడి చూస్తున్నారు. కొందరు రథం వెనుక పరిగెత్తుతున్నారు. కొందరు రథం పక్కలు పట్టుకొని వేళ్లాడుతున్నారు. కొందరు రథానికి ఎదురుగా వచ్చి సుమంత్రుణ్ణి మళ్ళీ ఎప్పటికి చూస్తాము, కాసేపు చూడనియ్యి, రథం మెల్లిగా తోలు బాబు అని బ్రతిమాలారు. ఉన్నట్టుండి దశరథుడు నేను రాముణ్ణి చూడాలి అంటూ తన ఇంటి నుంచి బయటకు వచ్చి వీధిన పడ్డాడు. ఆయనతో పాటు ఆయన భార్యలు కూడా వీధి వెంట పరిగెత్తసాగారు. సుమంత్రుడా, రథం కాస్త ఆపు అని కేక పెట్టాడు దశరథుడు. ఆయన కొంత దూరం పరిగెత్తి పడిపోయాడు. వెనక్కి తిరిగి చూస్తున్న రాముడికి ఈ దృశ్యం దుర్భరమైంది. అతను సుమంత్రుడితో రథం వేగంగా తోలు, ఈ దుఃఖాన్ని ఎంతసేపు చూడగలను, ఎలా చూడడం? అంతగా మహారాజు అడిగితే జనం చేసే గోలలో ఆయన కేక వినిపించలేదని బొంకు అన్నాడు. రాముడు రథాన్ని వెన్నంటి వచ్చే వారి వద్ద సెలవు పుచ్చుకున్నాక సుమంత్రుడు గుర్రాలను పడిగా తోలాడు. దశరథుడితో మంత్రులు, మహారాజా, వాళ్ళు త్వరగా రావాలనుకున్నట్టయితే వారిని ఎక్కువ దూరం సాగనంపకూడదు అని చెప్పారు. దశరథుడు శరీరమంతా చెమటలు దిగగారుతూ భార్యలతో సహా అక్కడే నిలబడి క్రమంగా దూరమైపోతున్న రథాన్ని చూశాడు. రాముడు వనవాసానికి బయలుదేరి వెళ్లిపోవడంతో దశరథుడి అంతఃపురం రోదన ధ్వనులతో నిండిపోయింది. దానితో పాటే అయోధ్య నగరమంతా పాడుబడినట్టు అయిపోయింది. ఎక్కడి పనులక్కడ ఆగిపోయాయి. జనులంతా ఏదో ఉపద్రవం జరిగిపోయినట్టుగా విస్తుపోయారు. రాముడి వెనుక కొంత దూరం వెళ్లి దారిలో పడిపోయిన దశరథుణ్ణి కౌసల్య, కైకేయి చెరుకరెక్క పట్టుకొని నిలబెట్టారు. దశరథుడు కైకేయితో, నన్నంటకు, నేను నీ భర్తను కాను, నిన్ను విడిచిపెట్టేశాను. నీ కొడుకు నాకు తిలోదకాలిస్తే అవి నాకు ముట్టవు అన్నాడు. ఆయన రాముడి కోసం ఇంకా ఏడుస్తూ కౌసల్య ఇంటికి వచ్చేశాడు. ఆ రాత్రి రాముడి కోసం విలపించే కౌసల్య దశరథులను సుమిత్ర తగిన విధంగా ఊరడించింది. ఈ లోపల సీతారామ లక్ష్మణులెక్కిన రథం సూర్యాస్తమయ వేళకు తమసా నదీ తీరం చేరింది. పురజనులు అక్కడి దాకా రథాన్ని వెంబడించి వచ్చారు. వారు రాముణ్ణి అరణ్యవాసం వెళ్ళవద్దని నిర్బంధం చెయ్యసాగారు. రాముడెన్ని చెప్పినా వారు వినిపించుకోలేదు. సుమంత్రుడు గుర్రాలను విప్పి కడిగి నీరు త్రాగించి నది ఒడ్డున తిరగనిచ్చి తరువాత కట్టివేసి మేత పెట్టాడు. సుమంత్రుడు, లక్ష్మణుడు తయారు చేసిన ఆకుల పక్క మీద పడుకొని రాముడు, సీత నిద్రపోయారు. సుమంత్రుడు, లక్ష్మణుడు రాత్రి అంతా కబుర్లతో గడిపారు. రాముణ్ణి వెంబడించి వచ్చిన పౌరులు కూడా నది ఒడ్డునే నడుములు వాల్చి నిద్రపోయారు. తెల్లవారుతూండగా రాముడు లేచి ఇల్లు వాకిళ్ళు విడిచిపెట్టి చెట్ల కింద నిద్రపోతున్న పౌరులను చూసి లక్ష్మణుడితో, వీరంతా లేవకముందే మనం రథమెక్కి సాగిపోవడం మంచిది. లేకపోతే వీరు మనల్ని వదలరు, మనతో పాటే వచ్చేస్తారు అన్నాడు. సుమంత్రుడు రథం సిద్ధం చేసి తెచ్చాడు. రాముడు సుమంత్రుడితో, రథాన్ని అన్ని వైపులా తిప్పి తీసుకురా, అప్పుడు జనం మనం వెళ్ళిన జాడ తెలుసుకోలేకపోతారు అన్నాడు. సుమంత్రుడు రథాన్ని అలాగే తిప్పి తెచ్చినాక సీతారామ లక్ష్మణులు దానిపై ఎక్కి కూర్చొని ఉత్తరంగా బయలుదేరారు. తెల్లవారి జనం నిద్రలేచి చూస్తే రథం లేదు, సీతారామ లక్ష్మణులు లేరు. తమను వంచిన నిద్రను దైవాన్ని తిట్టుకుంటూ వారు అయోధ్యకు తిరిగి వెళ్లారు. తెల్లవారేసరికే రాముడి రథం చాలా దూరం వెళ్ళిపోయింది. అది దక్షిణ కోసల దేశాన్ని గడిచి కోసలకు దక్షిణంగా ప్రవహించే గంగా నదిని చేరవచ్చింది. గంగా నది సమీపాన శృంగిబేరపురం అనే చోట సుమంత్రుడు ఒక పెద్ద గార చెట్టు కింద రథాన్ని నిలిపి గుర్రాలను విప్పి వాటికి మేత పెట్టాడు. సీతారామ లక్ష్మణులు చెట్టు కింద కూర్చున్నారు. ఇంతలో కుహుడనే బోయరాజు రాముడికి మంచి స్నేహితుడు. రాముడి రాక గురించి తెలిసి
తన మంత్రులతోనూ కుల పెద్దలతోనూ చూడవచ్చాడు. అతన్ని దూరాన చూస్తూనే రాముడు లక్ష్మణుడితో కూడా ఎదురు వెళ్లి గుహుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. గుహుడు విచారంతో, రామా, ఇదే అయోధ్య అనుకో, నీవు అతిథిగా రావడం నా అదృష్టం అన్నాడు. తర్వాత గుహుడు రాముడికి, లక్ష్మణుడికి, సీతకు మంచి భోజనం సిద్ధం చేయించి, రామా, నీకు ఏ లోపము జరగదు, ఈ రాజ్యాన్ని నీవే ఏలుతూ ఉండిపో అన్నాడు. రాముడు అతన్ని గాఢంగా ఆలింగనం చేసుకుని, గుహ, నా కోసం కాలినడకన వచ్చావు, అంతకన్నా ఇంకేం కావాలి, నీ రాజ్యం నీవే ఏలుకో, నేను నారబట్టలు ధరించి అరణ్యవాసం చేయక తప్పదు అని నచ్చచెప్పాడు. ఆ రాత్రి రాముడు, సీత ఆ గార చెట్టు కిందనే పడుకొని నిద్రపోయారు. వారికి రక్షగా మేలుకొని ఉన్న లక్ష్మణుడితో గుహుడు, నాయనా, నీవు కూడా పడుకొని విశ్రాంతి తీసుకో, తెల్లవారులు మీకు మేము కాపు ఉంటాంలే, అరణ్యంలో ఉండే మాకిది పరిపాటే అన్నాడు. కాని లక్ష్మణుడు అలా చెయ్యక గుహుడితో తెల్లవార్లు మేలుకొని కూర్చుని జరిగిన దాన్ని గురించి, జరగబోయే దాన్ని గురించి మాట్లాడాడు. అంతా విని గుహుడు చాలా దిగులు పడ్డాడు. ఆ రాత్రి గడిచి మర్నాడు ఉదయం రాముడు కోయిల కూతలకు, నెమళ్ల కూతులకు మేల్కొన్నాడు. అతను లక్ష్మణుడితో, సూర్యోదయం అవుతున్నది, మనం గంగానది దాటి వెళ్ళిపోదాం అన్నాడు. లక్ష్మణుడు వెళ్లి బోయరాజైన గుహుణ్ణి, సారథి అయిన సుమంత్రుణ్ణి పిలుచుకువచ్చాడు. రాముడు గుహుడితో తాము గంగానది దాటాలని చెప్పాడు. గుహుడు తన మనుషులను పంపి గంగ దాటడానికి మంచి పడవను, నావికుణ్ణి సిద్ధం చేయమన్నాడు. రాముడు సుమంత్రుడితో, సారథి, నీవిక నగరానికి తిరిగి వెళ్ళు, మా తండ్రి గారితోనూ తల్లులతోనూ మా క్షేమం గురించి తెలిపి 14 ఏళ్లు తీరగానే తిరిగి వస్తామని చెప్పు. తరువాత భరతుణ్ణి మేనమామ ఇంటి నుంచి తీసుకువచ్చి రాజ్యాభిషేకం చేయించు అన్నాడు. సుమంత్రుడు, రామా, రణరంగంలో యోధుడు పడిపోగా సారథి ఉత్తరథాన్ని తీసుకుపోయినట్టుగా మీరు ముగ్గురు ఎక్కి వచ్చిన రథాన్ని ఖాళీగా అయోధ్యకు తీసుకుపోతే ప్రజల గుండెలు పగలవా? ఉత్తరథంతో తిరిగి వెళ్ళి మీ తల్లులకు నా మొహం ఎలా చూపించెను? నేను కూడా ఈ 14 ఏళ్లు మీ వెంటనే ఉండి మీకు వనమృగాలను వేటాడి పెడుతూ ఉంటాను అన్నాడు. అలా కాదు సారథి, నీవిక్కడే ఉండిపోతే మేము అరణ్యానికి వెళ్ళినట్టు, కైకేయికి తమ ఆజ్ఞ పాలించినట్టు తండ్రి గారికి ఎలా తెలుస్తుంది? కనుక నీవు తిరిగి వెళ్ళి తీరాలి అన్నాడు రాముడు. తరువాత రాముడి కోరికపై గుహుడు మర్రిపాలు తెచ్చాడు. దానితో రామలక్ష్మణులిద్దరూ మునులలాగా జడలు కట్టుకున్నారు. లక్ష్మణుడు సీతను ముందుగా పడవలోకి ఎక్కించి తరువాత తాను కూడా ఎక్కాడు. రాముడు గుహుడికి వీడ్కోలు చెప్పి ఆఖరున పడవలో ఎక్కి కూర్చున్నాడు. గుహుడి బంధువులు తెడ్లు వేసి పడవను గంగకు అడ్డంగా నడిపారు. పడవ నది ప్రవాహంలో ఉండగా సీత గంగకు నమస్కరించి, గంగాదేవి, 14 ఏళ్ల అనంతరం మేము క్షేమంగా తిరిగి వచ్చేటట్టు బ్రాహ్మణులకు 1,00,000 గోవులు, వస్త్రాలు దానం చేస్తాను, అన్నదానం చేస్తాను. నీకు మాంసంతో వండిన అన్నము, 1000 కుండల మద్యము నైవేద్యం పెడతాను. నీ గట్టున ఉండే అన్ని దేవాలయాలకు మొక్కుతాను. మేము సుఖంగా తిరిగి వచ్చేటట్టు అనుగ్రహించి తల్లి అని దండం పెట్టుకున్నది. త్వరలోనే పడవ గంగ యొక్క దక్షిణపు గట్టు చేరింది. సీతారామ లక్ష్మణులు వత్సదేశంలో అడుగుపెట్టి కాలినడకన బయలుదేరారు. ముందు లక్ష్మణుడు, అతని వెనుక సీత, సీత వెనుకగా రాముడు. ఈ విధంగా వారు నడక సాగించారు. గంగ ఉత్తరపు గట్టున నిలబడి ఉన్న సుమంత్రుడు వారు కనపడకుండా వెళ్లిన దాకా చూసి కంట తడి పెట్టుకున్నాడు. రామ లక్ష్మణులు ఆ రోజు ఒక పందిని, ఒక మనుబోతును, 2 దుప్పులను చంపి వాటి మాంసం తిని ఆకలి తీర్చుకొని ఆ రాత్రికి ఒక చెట్టు కింద చేరారు. తన స్థితి తలుచుకొని రాముడు వశం తప్పి మాట్లాడసాగాడు. ఇదే అరణ్యవాసానికి మొదటి రాత్రి. ఇక నుంచి సుమంత్రుడు కూడా తోడుండడు.
నిద్రపోకుండా మేలుకొని ఉండి తాను లక్ష్మణుడు సీతను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు దశరథుడు పుట్టెడు దుఃఖులతో పడుకొని ఉంటాడు. కైకేయికి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. దుర్మార్గురాలు భరతుడి కోసం ముసలిరాజును చంపేయదు కదా. ధర్మార్థ కామాలలో కామమే బలమైనదిలాగుంది. కాకపోతే తన వంటి ఇష్టుడైన కొడుకును ఏ తండ్రి అయినా అడవికి తోలేస్తాడా? భరతుడు హాయిగా సుఖంగా రాజ్యమేలుతాడు కదా. అసలు ఈ కైకేయికి దాపరించింది దశరథుడి కీడుకు తనను అడవికి పంపడానికిను. నీచురాలు అమ్మ ఏ జన్మలోనో తల్లి కొడుకులకు ఎడబాటు కలిగించి ఉంటుంది. తాను తలుచుకుంటే ఒక్క అయోధ్య ఏమిటి, భూమండలమంతా జయించగలడు. తండ్రి మాటకు లోబడి ధర్మం కోసం పట్టాభిషేకం మానుకున్నాడు గాని రాముడికి నిద్ర రాలేదు. అతడు కన్నీరు కారుస్తూ ఇదే ధోరణిలో మాట్లాడుకుపోతూ ఉండడం చూసి లక్ష్మణుడు అతన్ని ఊరడించాడు. ఆ మాటలతో రాముడి మనసు కాస్త సిమితబడి వనవాస దీక్ష అడవిలో అతనిలో దృఢపడింది. పక్కనే ఒక మర్రి చెట్టు క్రింద లక్ష్మణుడు ఆకులు పరిచి పక్క సిద్ధం చేశాడు. సీతారాములు ఆ రాత్రి ఆ పక్క పైన పడుకున్నారు. తెల్లవారుతూనే ముగ్గురు లేచి గంగా యమునా సంగమమైన ప్రయాగ కేసి నడిచారు. అక్కడ భరద్వాజముని ఆశ్రమం ఉన్నది. వారు ఆశ్రమం చేరేసరికి సూర్యాస్తమయ సమయమైంది. రాముడు భరద్వాజుడితో క్లుప్తంగా తన కథ చెప్పుకున్నాడు. అవును, నీ తండ్రి నిన్ను అకారణంగా అడవులకు పంపాడని విన్నాను. నీవిక్కడికి వచ్చావు గనక నిన్ను చూడగలిగాను. ఈ ఆశ్రమంలోనే ఒక పర్ణశాల వేసుకొని 14 ఏళ్ళు ఇక్కడే ఉండిపోవచ్చు. ఇక్కడ నీకు సుఖంగా ఉంటుంది. ఈ ప్రదేశం కూడా చాలా పవిత్రమైనది అన్నాడు భరద్వాజుడు. దానికి రాముడు, మునీంద్ర, మేమీ ఆశ్రమంలో ఉన్నామని తెలిస్తే మా ప్రజలు నన్ను చూసిపోవడానికి సులువుగా వస్తూ పోతూ ఉంటారు. అందుచేత ఇంకా దూరంగా మాకు వాసయోగ్యమైన ప్రదేశం ఉంటే చెప్పండి. సీత తండ్రి ఇంట ఎంతో సుఖంగా పెరిగింది. ఆమెకు చూడముచ్చటగా ఉండే చోటు చెప్పారంటే అక్కడే ఆశ్రమం నిర్మించుకొని ఉండిపోతాము అన్నాడు. ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే ఇక్కడికి 10 క్రోసుల దూరాన చిత్రకూటమనే కొండ ఉన్నది. అది చాలా రమ్యమైన ప్రదేశం. ఆ పర్వతం మీద కొండముచ్చులు, కోతులు, ఎలుగుమంట్లు ఉంటాయి. కొన్ని వేల ఏళ్లుగా ఋషులు అక్కడ తపస్సు చేసుకుంటున్నారు. అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకోవచ్చు అన్నాడు భరద్వాజుడు.